నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఆర్టీసీ కార్గో ప్రైవేట్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర సర్కార్ మొత్తం వ్యవహారం నడిపిస్తుందనే అంశం. కట్టబెట్టిన యాజమాన్యం, నాడు ప్రైవేటు నుంచి ఆర్టీసీకి అప్పగించిన కేసీఆర్, మళ్ళీ ప్రైవేటు ఏజెన్సీ చేతిలో పెట్టిన రేవంత్ సర్కార్ అంటూ ఈ వార్త. స్వప్రయోజనాల కోసం చక్రం తిప్పిన మంత్రులు. ప్రస్తుతం ఏటా 100 నుంచి 120 కోట్ల ఆదాయం. ప్రైవేటు ఏజెన్సీకి 36 కోట్లకి అప్పగించిన వైనం. బంగారు బాతును వదులుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ప్రారంభించిన మరో కార్యక్రమానికి కూడా రాష్ట్ర సర్కారు పాతరేసిందనే అంశం. ప్రైవేట్కు కట్టబెట్టింది ఆర్టీసీ కార్గో. వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో ప్రారంభించినప్పుడు ఒక కొత్త శకం మొదలైన పరిస్థితి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టిన సందర్భం, ఆర్టీసీకి కూడా ఆదాయం తెచ్చిపెట్టిన సందర్భాన్ని మనం చూసాం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి కేసీఆర్ గారు ప్రారంభించిన కార్యక్రమం ఇది. దాన్ని కూడా ఇప్పుడు ప్రైవేటు కట్టబెట్టేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీకి కేవలం 36 కోట్లకు మాత్రమే దీన్ని అప్పగించడం అంటేనే బంగారు బాతును వదులుకోవడం అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈట ఆర్టీసీకి 75 కోట్లకు పైగా దీనివల్ల నష్టం వస్తుంది. 10 నుంచి 15 ఏళ్లు ప్రైవేటుకు ధారాదత్తం చేస్తూ ఒప్పందం చేసుకోవడంపై కార్మిక లోకమంతా కూడా మండిపడతా ఉంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త అగ్రిమెంట్ అమల్లోకి రాబోతుందని చెప్తా ఉన్నారు. ఆర్టీసీ సిబ్బంది తట్టాబుట్టా సర్దుకోవాలని ఆదేశం. 500లకు పైగా హమాలీ కూలీల బతుకులు కూడా ఆగమవుతా ఉన్నాయి. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రైవేట్ ఏజెంట్లు అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. బంగారు పల్లెంలో అడుక్కు తిన్నట్టుంది ఆర్టీసీ యాజమాన్యం తీరు అంటూ ఈ కథనాన్ని నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్గా మనం చూడొచ్చు. ఇక మనం బికారులం, ఇది ముఖ్యమంత్రి మాట అంటూ వార్త. ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా ఇజ్జత్ లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారంటూ అంశం మనం చూస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రాలకు పోతే చూసి దాక్కుంటున్నారు. అబద్ధాలు చెప్పను, నా పదవి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వాన్ని రైతులే కాపాడాలి, యాసంగి రైతు భరోసా మొత్తం ఇవ్వనిది నిజమే అంటూ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఆ పైసలతో ఉద్యోగులకు బకాయిలు చెల్లించడం, రైతు భరోసా సభలో వ్యవసాయ మంత్రి తుమ్మల అంటూ ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక దీనిపై పెద్ద ఎత్తున రైతుల పక్షాన నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన అంశం. 30 నెలల్లో రైతులకు మీరు 30,000 కోట్లు ఎగవేశారు, ఇది వాస్తవం. రైతులు దీనిపై రగిలిపోతూ ఉన్నారు. ప్రతి విడత కూడా మీరు దగా చేస్తూ ఉన్నారు. ఏకంగా 4 దఫాలు ఇప్పటికే మోసం చేశారు. 1-2 ఎకరాలకు వేసి మిగతా రైతులను నట్టేట ముంచుతున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఇది మీ ముదనష్టపు పాలన అంటూ నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ వార్త మనకు కనిపిస్తోంది. బటన్ నొక్కి వేయాల్సిన రైతు భరోసాకు బహిరంగ సభలు పెట్టి పీఆర్ స్టంట్లు చేస్తారంటూ కూడా సూటిగా నిలదీశారు. 4 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టి మీ ద్రోహాన్ని చాటి చెప్పారు. ఆ ద్రోహాన్ని రైతులు ఎప్పటికి కూడా మర్చిపోరు, మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని క్షమించారని కూడా స్పష్టం చేసిన అంశం కనిపిస్తోంది. అన్నదాతలు శాపనార్థాలు పెడుతుంటే ఆశీర్వాద సభలు పెట్టడానికి ప్రభుత్వానికి సిగ్గు లేదా అని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆశీర్వాద సభలు ఎట్లా నిర్వహిస్తారు? ప్రభుత్వంపై ఇప్పటికే రైతులు శాపనార్థాలు పెడతా ఉన్నారని చెప్పేసి సూటిగా నిలదీసిన అంశం. రైతులకు ఏరేం చేశారో తేల్చుకుందాం, అసెంబ్లీలో లేదా ఎక్కడైనా చర్చకు సిద్ధమని కూడా సవాల్ విసిరారు. సీఎం రేవంత్కు హరీష్ సవాల్. సీఎం డిప్యూటీ సీఎం లెక్కల్లో పొంతన లేదంటూ అంశం కూడా కనిపిస్తుంది. బడ్జెట్కు మించి ఖర్చు చేశామనడం అబద్ధం. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఫైర్. 30,000 కోట్ల భరోసాకి బాకీ ఎప్పుడు ఇస్తారు? నిలదీసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. రైతులను కాంగ్రెస్ సర్కార్ వంచిస్తోందంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు కూడా ధ్వజమెత్తిన అంశాలన్నీ కూడా మనకు ప్రధానంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. మరో 7,000 కోట్ల అప్పు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 2వ త్రైమాసికంలో తొలి రోజే సర్కారు బోని అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఆర్బీఐ నుంచి ఈ వేలంలో తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త. తొలి త్రైమాసికంలో అంటే ఫస్ట్ క్వార్టర్లోనే ఏకంగా 19,000 కోట్ల రూపాయల రికార్డు అప్పు నమోదు చేసిన పరిస్థితి. గతంలో 18,500 కోట్ల రూపాయల ఆదాయానికి తెలంగాణ రాష్ట్రాన్ని పెంచారు కేసీఆర్ గారు. ఆదాయాలను పెంచడంలో బీఆర్ఎస్ పోటీ పడితే అప్పులలో రికార్డు సృష్టించడంలో కాంగ్రెస్ సర్కారు కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో రైతు భరోసా బిగిన్స్, క్వశ్చన్స్ రిమైన్ అంటూ వార్త. కాంగ్రెస్ కిక్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్, ఆఫర్స్ నో టైమ్ లిమిట్ ఫుల్ రోల్ అవుట్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. Even as the Congress government launched a disbursement of Raitu Bharosa financial assistance to farmers on Tuesday, uncertainty persists
over how many beneficiaries the scheme will eventually cover in the ongoing వానాకాలం ఖరీఫ్ సీజన్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. However, even the revised commitment has not been implemented uniformly across seasons అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. 15 months on రాజీవ్ యువ వికాసం ఇన్ లింబో అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. 15 months after its formal launch, the Congress government is yet to implement the Rajiv Yuva Vikasam scheme, raising concerns among unemployment youth over whether the flagship self-employment initiative will ever take off అంటూ ఈ అనుమానాన్ని రేకెత్తిస్తూ యువ వికాసాన్ని ప్రారంభించినట్టుగా ఫోజులు కొట్టారు తప్ప ఇప్పటివరకు 15 నెలలుగా ఒక అడుగు ముందుకు పడలేదనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక స్టూడెంట్ స్ట్రెస్ పీక్స్ ఇన్ స్టేట్, ఓవర్ 1 lakh ఇన్ తెలంగాణ సాట్ మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇన్ 2024 సేస్ రిపోర్ట్ అంటూ విద్యార్థుల్లో తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుందనే అంశం కూడా కనిపిస్తుంది. అలార్మింగ్ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉందనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే నీట్ పేపర్ల లీకేజీ కావచ్చు, విద్యా వ్యవస్థ విధ్వంసం కావచ్చు, చివరికి ప్రభుత్వ గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం కావచ్చు, మొత్తానికి విద్యారంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో నీరుగారిపోతున్న నేపథ్యంలోనే విద్యార్థుల్లో రోజు రోజు కూడా ఆందోళన పెరుగుతోందనే అంశం కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో ఆర్థికంగా ఆందోళనకు గురవుతున్న అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యారంగానికి సంబంధించిన కీలకమైన వార్త కూడా మనకు తెలంగాణ టుడేలో కనిపిస్తూ ఉంది. ఇవి రోజు మనకు ముఖ్యంగా కనిపిస్తున్న వార్తలు.